ప్రతి క్షణం ప్రజల పక్షం శ్రీవి న్యూస్. వ్యక్తి మీద కోపమా లేక రాజకీయ కక్ష, పగ తీర్చుకునేందుకు ప్రతీకారమా ఏమిటో తెలియదు కానీ గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో పశువుల పాకకు నిప్పు పెట్టారు. అందులో ఉన్న మూగజీవాలు అగ్నికి ఆవుతయ్యాయి. ఈ హృదయ విదారకమైన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం వెదురుమోడి గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత పాడి రైతు నక్కా సింహాచలం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గుండం చిన్నబ్బాయి కాలుగట్టు సమీపంలో సింహాచలానికి చెందిన పశువుల పాక ఉంది. శనివారం రాత్రి గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు ఆ పశువుల పాకకు నిప్పబెట్టారు. దీంతో పాకలో ఉన్న 5 నెలల చూడు జెర్సీ ఆవు, 20 ఎరువుల బస్తాలు మరియు వరికి పిచికారీ మందు మంటలు కాలిపోయాయని ఆయన తెలిపారు. ఒక చూడె గేదె మాత్రం ప్రాణాపాయ స్థితిలో ఉందని అన్నారు. ఈ సంఘటనలో తనకు సుమారు 3 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా 2023 సంవత్సరంలో కూడా ఇదే తరహా పశువుల పాకకు నిప్పు పెట్టడం జరిగింది. అప్పుడు 9 పాడగేదెలు ఉన్నాయి. అటుగా వెళుతున్న ఆటో డ్రైవర్ అక్కడకు చేరుకొని పశువులను బయటకు విడిచారు. దీనిపై మండల వైఎస్ఆర్సీపీ నాయకులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి తమ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ విధమైన సంఘటన చాలా దారుణమన్నారు. ఎంపీపీ జుత్తుగా వెంకటలక్ష్మి, జడ్పీటీసీ సభ్యులు పుట్టపూడి అబ్బు, మాజీ ఎంపీపీ శాఖ శ్రీనివాస్, పుట్ట కృష్ణబాబు, శనక్కాయల దొరబాబు, నల్లూరు గ్రామ సర్పంచ్ కురుపూడి ఉదయశ్రీ, రాంబాబు తదితరులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు తీవ్రంగా ఖండించారు. ఈరోజు నాకు జరిగిన ఘోరం చాలా బాధాకరం. ఎందుకంటే నేను కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ నేను జీవనోపాధి సాగిస్తున్నాను. నేను ఇక్కడ గున్నం సత్యనారాయణ గారు పొలం గత 15 సంవత్సరాల నుంచి కూడా మరి 20 ఎకరాల పొలం కూడా చేస్తూ నేను ఇక్కడ దూడలు మేపుతూ నా జీవనోపాధి కొరకు దూడలు మేపుకుంటూ వ్యవసాయం చేస్తూ నేను నా జీవం కొనసాగిస్తున్నాను. అయితే నేను ఒక దళిత నాయకుడిని. నేను అయితే ఈ దళిత నాయకుడిని నన్ను ఇలాగా చాలా ఇబ్బంది పెట్టి నన్ను చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది విషయం చెప్తున్నాను మీకు. గతంలో 2023 జూన్ 19వ తారీఖున కూడా ఇదే మాదిరిగా ఆ రాత్రి అది 11-12 గంటల మధ్యలో కూడా నా పాక గడ్డిమేట్లు కూడా తగలబెడతాం జరిగింది. నేను ఆ రోజే కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏం జరిగిందో కూడా నాకు తెలియని పరిస్థితి. అంతేకాకుండా ఈ రాత్రి మళ్ళీ 11 గంటల సమయంలో పాక గనగన ఎరిగిపోతుండగా మా గ్రామంలో ఉన్న యార్లగడ్డ సత్యవతి వాళ్ళు ఏడిది గ్రామం వెళ్ళి వాళ్ళ కూటం చూసుకుని కూటం చూసుకుని వస్తుండగా మంటలు చూసి వెంటనే 11:30కి మా ఇంటికి వచ్చి, అయ్యో మామయ్యానికి పిలిచి మీ పాకలు తగలబెట్టేశారని చెప్పడంలో మేము అందరం కూడా అక్కడ మా అన్నదమ్ములు అవ్వచ్చు, మా అన్నదమ్ముల పిల్లలు అందరూ మిగతా వారు అందరూ కూడా కలిసి వచ్చినప్పటికీ ఇక్కడ మొత్తం అంతా కూడా పాకంతా కూడా దగ్గమైపోయింది. నేను మంచి గిరావును కూడా మంచి ప్రేమతో దాన్ని చిన్న దూడప్పటి నుంచి కూడా కొని దాన్ని ఎంతో ప్రేమగా నేను చూసుకుంటున్నాను. అది 5వ నెల గర్భిణీ వచ్చింది. ఇప్పుడు 4 పూర్తయి 5వ నెల వచ్చింది. తర్వాత గేదె పెయ్యి కూడా పుల్లి 2వ నెల జరుగుతుంది. ఈ రెండు కూడా మంటలకు ఆహుతాయి. అక్కడికక్కడే ఆవు చనిపోయింది. గేదె పెయ్య మొత్తం అంతా కూడా చర్మం ఊడిపోయి సాగు బతుకులో ఉంది. డాక్టర్ గారు కూడా వచ్చి దానికి మండల డాక్టర్ గారు కూడా వచ్చి వైద్యం చేశారు. మేము వెంటనే పోలీసు వారికి, ఫైర్ ఇంజిన్ వారికి 1:30కే తెలియపరచగా వారు వచ్చి ఈ మంటలార్పి పోలీసు వారు కూడా వచ్చి చూసి వెళ్ళడం జరిగింది. ఉదయం వెంటనే మళ్ళీ ఎస్ఐ గారు రావడం ఇవన్నీ రాచుకుని వెళ్ళారు. దయచేసి నేను ఒక దళిత నాయకుడిని, ఒక చిన్న నాయకుడిని, నన్ను ఇలాగే చిత్రహింసలు పెడితే నా భార్య భగవంతుడు చూస్తాడు, అందరూ భగవంతుడు చూస్తాడు. మేము అందరూ కోరుకుంటూ నాకు ఆత్మహత్య శరణం తప్ప ఇంకేమి లేదని కోరుకుంటూ మీరందరూ కూడా నాకు చూసుకుని నాకు న్యాయం చేస్తారని, చట్టపరంగా న్యాయం చేస్తారని పోలీసు వారిని, అధికారులను, రాజకీయ నాయకుల వారిని, అలాగే మీడియా వారిని కూడా కోరి ప్రార్థించుతున్నాను.
అందరికీ నమస్కారం. మరి ఈరోజు చాలా దురదృష్టకరమైన విషయం. ఏంటంటే మాతో పాటు సహోదరుడు సీనియర్ నాయకుడు నక్కా సమాచారం ఎక్స్ మార్కెటింగ్ చైర్మన్ గారు, మరి దళితుడు, చాలా సామాన్య కౌలు రైతు, ఏదో వ్యవసాయం చేసుకుంటూ మరి గేదెల్ని పశువుల్ని పెంచుకుంటూ కాలయాపన చేస్తూ అదే భవిష్యత్తు ఆయనకి. మరి అటువంటి శివాచలం గారికి చాలా ఆర్థికంగా మరి ఇటువంటి సంఘటనలు ఏంటంటే గత పోయిన 2 years 2 సంవత్సరాలు గత ముందు కూడా మరి ఆయన సావుడి తగలబెట్టేశారు. అదుతో చేస్తూ ఆ వేళ ఎవరో ఆటో డ్రైవర్లు ఆ రోడ్డు అంటే వెళ్తూ గబగబా పాక తగలబడుతుందని చెప్పి లోపలికి వెళ్ళి మరి ఆ గేదెలు అయాల 9 గేదెలని కూడా తాడు కోసి రక్షించారు. మరి అవి బతికి బయటపడ్డాయి పాపం. ఏదో ఆ వేళ మేమందరం కూడా ఇదే కేవలంలో అందరం జడ్పీటీసీ గారు కానీ, ఎంపీపీ గారు కానీ, అలాగే మరి వేగుల పట్టాభ్రామ చౌదరి గారు కానీ మెన్నపాట మేమందరం కూడా వెళ్ళాం, అన్నీ చూసాం, కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దానికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేదు కంప్లైంట్కి. మరి మళ్ళా సేమ్ రొటీన్ అది 2 సంవత్సరాల తర్వాత మళ్ళా గత రాత్రి 11ంటికి మళ్ళా అదే సేమ్ చావుడి మళ్ళా నిప్పి పెట్టేశాడు. మరి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాడు ఆవు, సింధూరు ఆవు ఏదో అనుకుంటారు. అది ఆవు 5 నెలలు చూడి ఆవు మరణించింది. ఒక పెయ్యి ఒకటి, అది 3 నెలలు చూడి ఆ పెయ్యి కూడా సావు బతుకుల్లో ఉంది. అలాగే ఆయన చేసుకుని వ్యవసాయానికి సరిపడ్డ పిండి మొత్తం అంతా కూడా యూరియా బత్తాలు, ఫాస్ఫేటు ఇవన్నీ కూడా ఆ సాగుట్లోనే దూర సాగుల్లో వేసుకున్నాడు. అవి కూడా తగలబడిపోయినాయి. కానీ నేను ఒకటే అంటున్నాను, భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే మీకు ఏదైనా మనిషి మీద ఇది ఉంటే మనిషిని చూడాలి తప్ప మరి పశువులు ఏం చేసి పశువులు తగలబెట్టకూడదు. అలా ఆర్థికంగా ఆస్తులు ధ్వంసం చేయకూడదు. మీకు ఏమన్నా ఉంటే ముఖాముఖి చూసుకోవాలి. పార్టీలు ముఖ్యం కాదు, అలాగే రాజకీయం అనేది ముఖ్యం కాదు. మనం ఒక సాంప్రదాయంగా పెరుగుతున్నాం, ఒక చట్టానికి అనుగుణంగా బతుకుతున్నాం. చట్ట విరుద్ధంగా మరి ఇలాగే చేసిపోతామంటే కరెక్ట్ కాదు. ఏదైనా ప్రభుత్వం ఇవాళ టీడీపీ గవర్నమెంట్ ఉంది ఇక్కడ. టీడీపీ మన ఏగిరి యోగేశ్వరరావు గారు మన ఎమ్మెల్యే. మరి ఆయనకి కానీ, అలాగే పై ఉన్న అధికారులకు కానీ, పోలీసు అధికారులకు కానీ అందరిని ఒకటే కోరుకుంటున్నాం. మా పార్టీ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫుని, అలాగే ఏ పార్టీ అంటే అవనివ్వండి, కానీ ఇటువంటి మాత్రం కరెక్ట్ కాదు. దయచేసి ఈ రూలింగ్ పార్టీ ఎవరైతే ఉన్నారో యోగేశ్వరరావు చాలా ఆలోచన చేసి ఇలా ఏ రైతు కూడా, వీళ్ళు కౌలు రైతులు వీళ్ళందరూ కూడా ఏదో 4 బత్తాలు మిగులుతాయని చెప్పి వ్యవసాయం చేసుకుంటున్నారు తప్ప సొంత వ్యవసాయం ఉన్నవాళ్ళు కాదు. కాబట్టి ఎప్పుడు కూడా మీ పార్టీలోనూ మా పార్టీలోనూ ఏ పార్టీలో చేరే ఇటువంటి కార్యకర్తలు ఉంటారు. మరి వీళ్ళని కాపాడుకునేది మీరైనా మేమైనా ఎవరైనా కాపాడుకోవాలని చేస్తున్నారు. ఎందుకంటే అలాగే అంటే ఇవాళ మీరున్నారు కాబట్టి నేను పదే మీకు చెప్తున్నాను. మీరు కూడా డిపార్ట్మెంట్తో మాట్లాడి మన రైతుకి ఎంతైతే నష్టపోయాడో, పశువులు చచ్చిపోయి ఎంత దారుణమైన విషయం అంటే ఆవుని నిండి గర్భిణి ఆవు అంటే మన హిందూ సాంప్రదాయంలో ఏంటో అందరికీ తెలిసిన విషయమే, మహాపాపం. మరి అటువంటి ఆవులు కూడా చచ్చిపోయిందంటే ఇది చాలా బాధతో చెప్తున్నామని మేము అందరం కూడా. నాతో పాటున్న ఎంపీపీ గారు కానీ, జడ్పీటీసీ గారి, మరి అలాగే మా నల్లూరు సర్పంచ్ గారు కానీ మేము అందరం కూడా మరి దయచేసి ఆయనకి ఆ నష్టం ఏదైతే పోయిందో, లాస్ట్ ఇయర్ పోయింది, ఇప్పుడైనా మీరు దయచేసి ఆ నష్టం చేకూర్చేలాగా ఆయనకి చేదోడు ఓదాడుగా ఇది చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి మీ అందరినీ మరొకసారి కోరుకుంటున్నాను. డిపార్ట్మెంట్ని కానీ, మిమ్మల్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో
మీలో కానీ మాలో కానీ ఇటువంటి సంఘటనలు మంచివి కాదు. ఏదైనా ఉంటే చూసుకోవాలి. ఒక చట్టం అంటూ ఉంది, అలాగే పెద్దలంటూ ఉన్నారు, ఎక్కడికెక్కడ మరి చెప్పుకోవాలి, చెప్పుకుని తేల్చుకోవాలి తప్ప ఇలాంటి అతరెత్తులు, ఆరెత్తులు, ఈరెత్తులు పశువులు అవని మనుషులు అడిగి పొద్దున్న మనుషులు ఎక్కడైనా నిప్పి పెట్టవచ్చు. ఇలాంటి దుర్మార్గులు ఎవరు కూడా క్షమించకూడదు. మరి దయచేసి మీరందరూ కూడా మన మనిషి అని చెప్పి అందరూ సహకరించి ఆయనకి చట్టరీత్యా ఏం చేయాలో, ఆయన నష్టం ఎలా చేకూర్చాలో అనేది మీరు చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు నక్కా సింహాచలం గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఆ పశువుల పాకని రాత్రి 11 గంటలకి మరి గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని అంటించారు. దాని కారణంగా ఆవు, గేదేమో చనిపోయేలా ఉంది, చావు బతుకుల్లో ఉంది. ఆవు మరణించింది. అది 5 నెలలు చిమిడిది. మరి ఎలాంటి పశువుల్ని, అది చాలా దారుణం. మరి దీని గురించి డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం తగిన చర్యలు తీసుకుని ఆయనకి నష్టపరిహారం అందేలాగా ప్రభుత్వం కూడా దాన్ని చెయ్యాలండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రోజున వెదురుమూడు గ్రామంలో నక్కా సింహాచలం గారు, మాజీ సొసైటీ ప్రెసిడెంట్, మాజీ మార్కెటింగ్ ప్రెసిడెంట్ గారు, చైర్మన్ గారు చేశారు. ఆయన సర్వసాధారణంగా సీనియర్ నాయకుడు, ఎప్పటి నుంచో పార్టీలో ఉంటూ ఎన్నో ప్రజలకి మనబంధనలు పొందుతూ మరి ఈ రోజున మరి ఏదన్నా రాజకీయ కక్ష మరి 7వ తేదీ గతంలో 2 సంవత్సరాల క్రితం ఆయన దూడపాక ఒకసారి అంటుపెట్టడం జరిగింది. ఆ రోజున 9 గేదెలు ఉంటే ఆ గేదెలు ఆటో మీద వెళ్తా పాపం సానుభూతితో పాక కాల్పమని చెప్పేసి వాటి తాళ్ళు కోసి వాటిని బతికించడం, రక్షించడం జరిగింది. పాకంటే కాలింది గారు మళ్ళా పోయిన రాత్రి ఈ రోజున మళ్ళా అంటించడం జరిగింది. అప్పుడు ఒక ఆవు చనిపోయింది, గేదె సాగు బతుకుల్లో ఉంది. మరి నక్కా సింహాచలం గారు కౌలు రైతు, ఏదో చేను చేసుకుంటూ ఆ దూడని మేపుకుంటూ ఏదో ఆ కుటుంబాన్ని పోషిస్తున్నాడు తప్ప ఆయన మార్కెటింగ్ చైర్మన్ చేసేది ఎక్కడ రూపాయి తినటం కానీ చేయటం కానీ అలాంటివి ప్రజల్లో ఏదో సెటిల్మెంట్లు చేయటం కానీ డబ్బులు చంపడం కానీ అలాంటి మనిషి కాదు. ఒకవేళ రాజకీయంగా ఆయనకి ఏదైనా ఉంటే రాజకీయంగా ముఖం మొక్కి తేల్చుకోవాలి. అక్కడ పెద్దలు ఉంటారు, అక్కడ ఊళ్ళో నాయకులు ఉంటారు. మీ సింహాచలం ఇటువంటి అని చెప్పేసి ముఖం మొక్కి తేల్చుకోవాలి తప్ప కానీ ఇటువంటి ప్రాణాన్ని మరి తీయటం అన్నది చాలా దారుణం. మరి ఇటువంటి వ్యక్తులకి మన సపోర్ట్ ఎవరో చేయకూడదమ్మా. మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే గారు కానీ మన ప్రభుత్వం కానీ ఇప్పుడు ఎవరైనా సరే ఇటువంటి కౌలు రైతుని నక్కా సింహాచలం గారికి ఆయన అంటే తగినట్టు నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఆశ చూసి మంచి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా పోలీస్ స్టేషన్ల గతంలో నమోదు చేశారు, దీని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. మరి ఇప్పుడైనా సరే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు తీసుకుని దాన్ని అది ఎలా జరిగిందో ఏటో తెలుసుకుని అటువంటి వారికి శిక్ష వేయాలని చెప్పేసి తగిన శిక్ష వేయాలి. ఇటువంటి ఉంటే అలా కొనసాగుతూ ఉంటాయి. ఎక్కడో ఏదో అడవుల నుంచి వచ్చిన పులి అని చెప్పేసి పులిని చూసి మనం ఎన్నో గౌంటర్ కేకలేసి దాన్ని బంధించడం జరిగింది. ఏదో మనం తీసుకెళ్లి మళ్ళా అది వేరే సార్లో బంధించారు దాన్ని. ఇటువంటి తప్పుడు మనుషులకి మనం సర్వసాధారణంగానే ఎవరన్నా ఉంటారు ఆ తప్పుడు మనుషులు మన ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయకుండా మంచిగా మసులుకుంటే మనం ఇది ప్రజలు మనుషులు వీళ్ళు పశువులం కాదు కదా. ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి మరి ఇటువంటి చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మనం కూడా పొద్దున కుటుంబాల్లో ఎలాంటి నష్టపరిహారాలు జరిగితే మనం కూడా బాధపడవలసి వస్తుంది. ఇటువంటి తప్పుడు పనులు చేయకూడదు. ఏదంటే మగమగిని మాట్లాడుకోవాలి. అతని మీద ఏదైనా కక్ష ఉందనుకోండి, నువ్వు ఈ పని చేసావు, దీని మీద ఏదైనా చట్టం ఉంది, మనకి చట్టం ఇచ్చే తేల్చుకోవాలి. అంతే తప్ప కానీ ఏదో ఎరగని మోగజీవుల్ని ఆకలో ఉండగా అంటెడితే అవి మరణించి అందులో గోవుటి పవిత్రమైనగా హిందూ సాంప్రదాయాలు గోవుని ఎంతో పవిత్రంగా పూజ చేయడం జరిగింది. అటువంటిది గోవు మంటల్లో కాలిపోతుందంటే అతను ఎంత కడుకోవడం అన్నది ప్రజలు అక్కడ ఆలోచిస్తున్నారు. అటువంటి పనులు ఎప్పుడు చేయకూడదు. మరి దీని మీద తొందరగా చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ మరి సెలవు తీసుకుంటున్నాను.